మహానాడు కార్యక్రమంకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. నంద్యాల నుంచి నేడు కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంకు 10,000 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు హాజరవుతున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. కార్యకర్తలందరికీ భోజన సదుపాయం కల్పించామని, మార్గ మధ్యలో రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. वो गाड़ी जरा भाई एक मिनट सिग्नल నంద్యాలలో చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ, మన ఫారూక్ గారి అభిమానులు కానీ చాలామంది దాదాపు మన నంద్యాల్ టౌన్ నుంచి, నంద్యాల్ మండలం నుంచి, అట్లానే గోస్పాడు మండలం నుంచి దాదాపు 10,000 మంది బయలుదేరినారు. ఇక్కడ మన మార్కెట్ యార్డ్లో మనం టిఫిన్ ఏర్పాట్లు కూడా చేశాము. ఇక్కడి నుంచి అందరూ లీడర్లంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళందరూ బస్సులో మనం ఇన్ఛార్జ్ అని ఇచ్చినాం. వాళ్ళందరూ తీసుకుపోయి మళ్ళీ జాగ్రత్త తీసుకురావాలి. దానికోసం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ మేము రాసుకుంటున్నాం. ఎవరెవరు ఎక్కినారో మళ్ళీ వాళ్ళు క్షేమంగా రిటర్న్ రావాలని కోరుకుంటూ, అట్లానే ఈ తెలుగుదేశం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం అంతా విజయవంతం చేయాలని కోరుకుంటూ, మనం ఈ మహానాడుని సక్సెస్ఫుల్ చేసినందుకు తెలుగుదేశం అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం.